ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు ఈరోజు ఏలూరులో జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగం అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలుగా అలాగే నా సహచర సభ్యులతో కలిసి వారు చేస్తున్నటువంటి సమ్మెకి మద్దతు ప్రకటించడానికి, ఈ నిద్రపోతున్నటువంటి మొద్దు ప్రభుత్వాన్ని లేపటానికి, ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చాడు ఏది అంగన్వాడీలకి, అమ్మ మీరు నన్ను ఆశీర్వదించండి, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి, తప్పకుండా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ న్యాయబద్ధమైనటువంటి సమస్యలను తీరుస్తాను, మీకు జీతాలు పెంచుతాను, అంగన్వాడీ అలాగే కొత్తగా వాటిని రిక్రూట్ చేస్తాను, అలాగే అంగన్వాడీ స్కూల్స్ పునరుద్ధరణ చేస్తాను చెప్పి బూటకపు మాటలు చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఈ రోడ్డు మీదకి వచ్చి కనీసం ఈ విధమైన దుస్థితిలో ఉన్నారు అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే కానీ లేకపోతే ఎప్పుడు చెప్తుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలని, ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంతమంది సోదరీమణులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వచ్చి రోడ్లు పాలైపోయి ఈరోజు చెట్ల కింద కూర్చొని అయ్యా మా బాధల మొర ఆలకించండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు పాదయాత్రలో చెప్పిన హామీలు నెరవేర్చండి అయ్యా అని వస్తే ఏం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళకి పెంచుతానన్న జీతాలు పెంచపోగా ఈరోజు కావాలని వాంటెడ్గా కక్షపూరితంగా సచివాలయ సిబ్బందిని కానీ వాలంటీర్లు కానీ డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చి తాళాలు బగలగొట్టి ఏ విధంగా సెంటర్స్ తీయాలంటే ఎంత మొండి వైఖరి ఏంటండి అని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, వాళ్ళేమి మీ లోటస్ పాండ్ రాసి ఇవ్వమని అడగలేదు, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు రాసి ఇవ్వమని అడగలేదు. ఆ రోజు మీరు పెంచుతానన్న జీతాలు పెంచండి, ఏదైతే 3 నెలలు కానీ పెండింగ్ ఉన్న జీతాలు ఇవ్వండి, మా న్యాయబద్ధమైన కోరికలు ఇవ్వండి, అలాగే మాకు 2017 నుంచి ఇంతవరకు టీఏడీఏలు రాని పరిస్థితి అవన్నీ క్లియర్ చేయండి. ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పి రకరకాల మెనులతో ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకి తల్లులకు పెట్టమని చెప్తా ఉన్నారు. అవి కూడా మీ సొంత డబ్బులతో తీసుకొచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంది. ఆ మెనూ ఛార్జీలు పెంచండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారని మా మొర ఆలకించండి అయ్యా అని అడుగుతూ ఉంటే ఇంతమంది అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చి అండ్ ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, ఒక మహిళగా అడుగుతున్నాం, మీరు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, ఋషికొండలో కానివ్వండి కోట్లాది రూపాయలు బిల్డింగులు కట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో రూముల్లో బాత్ టబ్బులు వచ్చి 25 లక్షలు పెట్టుకుంటున్నారండి, 1000 రూపాయలు చెప్పులు వేసుకుంటున్నారండి. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ఇచ్చేటువంటి జీతాల కోసం మీరు ఈరోజు ఇంత మొద్దు నిద్రపోతూ ఇంత ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు అంటే ఇంతమంది అక్క చెల్లెమ్మలు ఊరికే పోతుందా అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు తల్లి బిడ్డలకు ఏ విధమైన సేవ చేస్తూ ఉన్నారు, అలాగే అక్కడ ఉన్నటువంటి జనాభాకు అందరికి కానివ్వండి మంచి పౌష్టికాహారం అందించాలి, తల్లులకు కానీ పిల్లలకు కానీ మంచి సదుద్దేశంతో ఈరోజు అంగన్వాడీలు పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద పని భారం పెట్టి వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా ఇంత ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వెంటనే వచ్చేసి వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలు తీర్చని పక్షంలో తప్పకుండా ఎంతటి పోరాటానికైనా సిద్ధం. తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా గతంలో కూడా ఒక్కటే చెప్తున్నాం, 4,000 జీతాన్ని 10,500 చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచి నేను 11,500 ఇచ్చానని చెప్పి తప్పుడు పత్రికలో తప్పుడు వార్తలు రాసినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేంత వరకు